అబద్ధం చెప్తున్నావు కదా, ఏదో దాస్తున్నావు కదా నువ్వు. ఏం దాస్తున్నావు? ఏవి ఉండదు. మీరు ఎన్నిసార్లు అడిగినా నా జవాబు అదే అవుతుంది. నాకేమీ తేడా ఉండదు. మీరు దగ్గరికి రావడం వల్ల ఎలాంటి తేడా ఉండదు. కానీ నీ కళ్ళని చూస్తే తెలిసిపోతోంది నువ్వు అబద్ధం చెప్తున్నావని. నాకేమీ తెలీదు, కానీ ఇప్పుడు నేను ఈ పరిస్థితిని ఏం చేస్తానంటే, ఇక ప్రతి క్షణం ప్రతి చోట నువ్వు నన్ను ఫీల్ అవుతావు. అండ్ దెన్ ఐ లీవ్ యూ. నువ్వు ఇక నాకు దూరంగా వెళ్ళినప్పుడు అప్పుడు ప్రతి క్షణం నన్ను మిస్ అవుతావు. ఎలా చెప్పాలి మీకు? నేను మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నాను, మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ పరిస్థితిని ఏం చేస్తానంటే, ఇక ప్రతి క్షణం ప్రతి చోట నువ్వు నన్ను ఫీల్ అవుతావు. అండ్ దెన్ ఐ లీవ్ యూ. నువ్వు ఇక నాకు దూరంగా వెళ్ళినప్పుడు అప్పుడు ప్రతి క్షణం నన్ను మిస్ అవుతావు. ఇదంతా నాకే ఎందుకు జరుగుతుంది? నేను ఆయనకు దూరంగా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? నేను ఆయన్ని ప్రేమించడం లేదని చెప్పి ప్రేమ పేరుతో ఆయన దగ్గర తమాషా చేశానని ఎందుకు చెప్పాల్సి వస్తోంది? నేను ఆయన్ని ఎంత బాధ పెట్టానో అంతకంటే ఎక్కువ బాధ నాకు కలుగుతోంది. దాని నుంచి బహుశా నేను ఎప్పటికీ బయటపడకపోవచ్చు. అమ్మమ్మ, మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇంట్లో ఇంతమంది నౌకర్లున్నారు కదా, నన్నైనా పిలవచ్చు కదా. అదేంటమ్మా, ఆ మాత్రం పనికి నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం? ఇక వదిలేసే. ఇలారా, నా దగ్గరకు వచ్చా. కూర్చో తల్లి, మనం మాట్లాడుకుందాం, సరేనా? ఏమైందమ్మమ్మా? చూస్తున్నాను, ఆడదాని జీవితం ఇలాగే ఉంటుంది. తన కుటుంబంలో ప్రతి ఒక్కరిని చూసుకోవడం. అయితే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా అలా తనని పట్టించుకునేవారే ఉండరు. అవునా కాదా? అలా ఇవాళ కాకపోతే రేపు నీ బాధ్యతలు కూడా పెరగనున్నాయి తల్లి. ఏం బాధ్యతలు అమ్మమ్మా? అమ్మా, నీకు తెలుసా, అభి చిన్నప్పుడు లేదు, అప్పుడు వాడు చాలా అల్లరివాడు. ఎంత అల్లరి చేసేవాడంటే నేనేం చెప్పను. ఒక్కోసారి ఆలయ వస్తువులు దాచేసేవాడు, ఒక్కోసారి నా వస్తువులు దాచేవాడు. నేను వెంట పడినప్పుడు వాడు ఎంత వేగంగా పరిగెత్తేవాడంటే ఒక్కోసారి అక్కడ, ఒకసారి ఇక్కడ, ఒకసారి పై అల్మరాలో దాక్కునేవాడు. వాడి మీద నాకు ఎంత కోపం వచ్చేదంటే, ఎంత కోపం అంటే. కాని అమ్మా, నేను ఈ రోజు వరకు వాణ్ణి కొట్టనే లేదు. ఎందుకో తెలుసా? నేను వాణ్ణి పట్టుకున్నప్పుడల్లా అప్పుడు ఆ అల్లరివాడు నాకెంత చక్కని స్మైల్ ఇచ్చేవాడంటే, ఇక అంతే, నా కోపం అంతా గాల్లో కలిసిపోయేది. ఇప్పుడు చూడు, అభి అయితే తన బాల్యాన్నే మర్చిపోయాడు. ఇప్పుడు నాకు వాడి బాల్యాన్ని మళ్ళీ చూడాలన్న కోరిక పెరుగుతోంది. నేను కోరుకునేది మీ ఇద్దరికీ ఒక బిడ్డ పుట్టాలి. ఎవరి కళ్ళైతే అచ్చం నీలాగా ఉంటాయో అలాగే స్మైల్ నా అభిలాగా ఉండాలి. నేను వాణ్ణి పట్టుకుంటే వాడు పరిగెత్తాలి. ఒకసారి అటు, ఒకసారి ఇటు, తన చిట్టి చిట్టి పాదాలతో పరిగెట్టాలి. వాడు ఇంట్లో సందడి చెయ్యాలి. ఒకవేళ నాకు కోపం వస్తే అప్పుడు మళ్ళీ వాడు అదే స్మైల్ ఇవ్వాలి. చాలా అందమైన స్మైల్. నా తల్లి, నేను నా జీవితాన్నైతే జీవించేశాను. అభి బాల్యంలో జీవించాలనుకుంటున్నాను ఇంకొకసారి. మళ్ళీ నేను నాన్నమ్మ నవ్వాలనుకుంటున్నాను. అలాగే అమ్మా, మీరిద్దరూ తల్లిదండ్రులు అయినప్పుడు లేదు, అప్పుడు మీ ఇద్దరిలో చాలా మార్పు వస్తుందమ్మా. అభి ఇంతకంటే బాగా నిన్ను ప్రేమిస్తాడు, ఇంతకంటే బాగా నిన్ను గౌరవిస్తాడు. నువ్వు వాడికి తండ్రి అయ్యే అదృష్టాన్ని అందిస్తావు. అప్పుడు వాడు లోకల్లో సంతోషాలన్నిటినీ
నీ పాదాల దగ్గర పరుస్తాడు. అలాగే అమ్మా, తల్లి కావడం కూడా దానికదే ఎంతో అదృష్టమమ్మా. దేనికైతే బాధ్యతలు పంచుకునేవాడు దొరుకుతాడు. నువ్వు వాణ్ణి చాలా చక్కగా ఎలాగూ పెంచుతావు. అలాగే నీ మంచి సంస్కారానికి కూడా ఇస్తావు. వాణ్ణి అభిలాగానే మంచి మనిషిని చేస్తావు. అభిలాగా ఏంటి, నువ్వైతే వాణ్ణి అభి కంటే చాలా మంచి మనిషిని చేస్తావు. చేస్తావు కదూ? తెలుసు నాకు, నువ్వలా చేయగలవు. ఒక్కోసారి అనుకుంటాను, ఆ సంతోషాలన్నీ చూడకముందే నా కళ్ళు మూతలు పడతాయేమోనని. నాకు వయసైపోయింది కదా, పిలిపొస్తే గనక వెళ్ళిపోవలసింది. ఎప్పుడైనా కూడా రావచ్చు. అందుకేనమ్మా, నన్ను క్షమించు. నేను మీ ఇద్దరిని ఈ ఒక్క విషయంలోనే ఒత్తిడి చేస్తాను. ఒక బిడ్డ కోసం మీ ఇద్దరి వెనుక పడుతూ ఉంటాను. ఇంకా చెప్పాలంటే నేను చనిపోయే ముందు అది నా చివరి కోరికే అనుకోమ్మా. అంతే, ఒక్కటే కోరిక, ఆ అందమైన స్మైల్. నా కోరిక తీరుస్తావు కదా? తీరుస్తావమ్మా? అభి అయితే తన బాల్యాన్నే మర్చిపోయాడు. ఇప్పుడు నాకు వాడి బాల్యాన్ని మళ్ళీ చూడాలన్న కోరిక పెరుగుతోంది. నేను కోరుకునేది మీ ఇద్దరికీ ఒక బిడ్డ పుట్టాలి. ఎవరి కళ్ళైతే అచ్చం నీలాగా ఉంటాయో. ఎప్పుడైతే నా జీవితంలో అన్ని ఆశలు వదిలేసుకున్నానో అప్పుడే అమ్మమ్మ నా మీద ఆశలు పెట్టుకుని కూర్చున్నారు. ఆవిడకి ఎలా చెప్పగలను? ఒక భార్యని కాలేకపోయినప్పుడు తల్లిని ఎలా కాగలను? నాకు ఆయనకి మధ్య ఏ పరిస్థితి అయితే ఉందో దాని తర్వాత నేను అమ్మమ్మ కోరికని ఎప్పటికీ నెరవేర్చలేను. ఆవిడ మనవడి అంశాన్ని ఎప్పటికీ ఇవ్వలేను. ఒక ఆడది అప్పుడే కంప్లీట్ అవుతుంది. పెళ్ళైన తర్వాత తన భర్త తనకు పుట్టబోయే తన బిడ్డలకు తల్లయ్యే అధికారం ఇస్తాడు. కానీ అభి నీకు ఆ అధికారం ఎప్పటికీ ఇవ్వడు. ఎందుకంటే ఆ అధికారాన్ని తను నాకిచ్చాడు. ఎందుకంటే నేను అభి బిడ్డకు కాబోయే తల్లిని. తను దగ్గరంటే అమ్మమ్మ కోరిక కేవలం తనునే తీర్చగలుగుతుంది. ఆ బిడ్డ భవిష్యత్తు కోసం నేను నా ప్రేమను త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కుటుంబం భవిష్యత్తు కోసం నేను ఆ బిడ్డని కుటుంబంలోకి తీసుకురావాల్సిందే. ఎందుకంటే వాడి ఇంటికి వారసుడు, ఆయన రూపం. అమ్మమ్మ సంతోషం వాడితో ముడిపడుంది. నేను ఆవిడికి ఆ సంతోషం కలిగించి తీరుతాను. ఎక్కడికి వెళ్తుందను? అయినా నాకెందుకు? మంచిదే కదా. నాకు ఎంత దూరంగా ఉంటే అంత తక్కువగా నేను తనని తలుచుకుంటాను. నా ఫోన్ ఎత్తడం లేదు. నేనేం చేయను? ఎవరితో మాట్లాడను? ఈ కాంప్లికేషన్ ఏమో ఇంకా ఎక్కువైపోతుంది. అయితే మరి ఈ ప్రెగ్నెన్సీని పెట్టుకుని అయితే నేను అభితో ఏమైనా మాట్లాడాలా? అలా అయితే ఈ విషయంలో సొల్యూషన్ దొరుకుతుందా? లేక నేను అబార్షన్ చేయించుకోవాలా? ఎందుకంటే ఒకవేళ ఈ విషయం ఒక్కరికి తెలిస్తే అప్పుడు ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది. నేనేం చేయాలి? హలో డాక్టర్,
నేను తనుని మాట్లాడుతున్నాను. అవును, నేను దాని గురించి ఆలోచించాను. అండ్ ఐ డిసైడెడ్ అది నేను అబార్షన్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే మీరు 3 రోజుల తర్వాత నా డేట్ ఫిక్స్ చేసేయండి. డాక్టర్, ఒక రిక్వెస్ట్ ఉంది. ప్లీజ్ దయచేసి ఎవరికి మీరు తెలియనివ్వకండి నేను ప్రెగ్నెంట్ అని. అత్త ఇంకా అభికి 3 రోజులు సరిపోతాయేమో. తనని కలిసి ఏదో ఒక సొల్యూషన్ తెలుసుకుంటాను. తను నువ్వు అబార్షన్ చేయించుకుంటున్నావా? అవును, అయితే నువ్వు అలా ఎలా చేయగలవు? ఏ మనిషి అయినా కూడా తన ప్లీజ్ నీ ఈ గొప్ప విషయాలు నీ దగ్గరే ఉంచుకో. నాకు లెక్చర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు తెలుసా, ఒక పెళ్లి కాని అమ్మాయి తల్లి కాడు అంటే అర్థం ఏంటో? తనని సొసైటీలో ఏ పేరుతో పిలుస్తారో? అందులోనూ ప్రత్యేకించి ఆ అమ్మాయి సూపర్ మోడల్ అయినప్పుడు అందరికీ ఒక బ్రేకింగ్ న్యూస్ దొరుకుతుంది. టీవీ, మీడియా, రేడియో అన్ని చోట్ల ఎవరైతే మాట్లాడకూడదు వాళ్ళు కూడా అదే విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు. తను బహుశా నేను అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ నాకు తెలుసు. అయినా ఏ మనిషి అయినా కూడా తన బిడ్డని ఎలా చంపుకోగలరు? అబ్బో ప్రజ్ఞ, ప్లీజ్, అసలు ఏం కావాలి నీకు? ఎందుకు కలవడానికి వచ్చావు? నన్ను ఏం మాట్లాడాలి నువ్వు? నేను ఏ సిచ్యుయేషన్ లో ఉన్నానో అది చూడడానికి వచ్చావా, లేక నన్ను చూసి నవ్వడానికి వచ్చావా? కానీ నేనైతే ప్లీజ్ కేవలం ప్రజ్ఞ, నేను చాలా కష్టం మీద ఈ డెసిషన్ తీసుకున్నాను. నేను ఈ అబార్షన్ చేయించుకోవాల్సిందే. ఇంకా నాకు ఏ ఆప్షన్ లేదు. ఓకే, ఇట్స్ అబౌట్ మై కెరీర్. ఐ హావ్ టు డూ ఇట్. నో యు కాంట్ డూ ఇట్. నేను అలా చేయనివ్వను. ఐ వోంట్ లెట్ యు డూ ఇట్. వాట్ ద హెల్? నన్ను ఎందుకు చేయనివ్వవు? నీ ప్రాబ్లం ఏంటి అసలు? మొత్తం నాదంతా లాగేసుకున్నావు. నా కెరీర్, నా ప్రేమ, నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసేసావు నువ్వు. ఇక ఇప్పుడేంటి? నా లైఫ్ గురించి డెసిషన్ కూడా నువ్వే తీసుకుంటావా? ఇక ఇప్పుడు నాకు నేర్పిస్తావా నేను ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఎలా బతకాలో అనేది? అయినా ఎందుకని నన్ను అబార్షన్ చేసుకునివ్వవా? నీకైతే సంతోషంగా ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ బిడ్డ మాత్రమే అభి నన్నెంతగా ప్రేమిస్తున్నాడో ప్రూవ్ చేయగలిగేవాడు. అవునా? మొదట నువ్వు నన్ను నీ లైఫ్ లోంచి తప్పించు. ఇక ఇప్పుడు ఈ బిడ్డ నీ లైఫ్ నుంచి తప్పుకుంది. మరి నువ్వైతే సంతోషంగా ఉండాలి కదా. నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి. తెలియడం లేదు తను నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాడు. నన్ను తన రూమ్ లోంచి గెంటేశాడు. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఏమైంది? వాట్స్ హ్యాపెనింగ్? తను ఎందుకు ఇలా చేస్తున్నాడు? కానీ నువ్వు ఒక్క నిమిషం. ఒకవేళ నువ్వు అభికేం చెప్పలేదు కదా నేను ప్రెగ్నెంట్ అని? లేదు నేను అలాగే. తను ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎందుకు తను అంతగా తాగాడు? ఐ మీన్ తను అలా ఎప్పుడు తాగలేదు. మరి ఇప్పుడు ఏమైంది అభికి? నువ్వు తనకేం చెప్పావు? మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు? చెప్పు ప్రజ్ఞ, నాకు ఏం మాట్లాడుకున్నారు? నేను ఆయన నమ్మకాన్ని దెబ్బతీశాను. నమ్మకమా? వాట్ డు యు మీన్? నీకు అదైతే తెలుసు కదా, నేను ఆయనకు ప్రపోజ్ చేశానని. అయితే మరి నేను ఆయనతో అన్నాను, నేను అదంతా తమాషా కన్నాను, ఆయన్ని ప్రేమించడం లేదు, ఆయన్ని పిచ్చివాణ్ణి చేశాను అని. వెయిట్. ఏ అమ్మాయి అయితే అభికి భార్యో అలాగే తనతో లైఫ్ అంతా గడపాలనుకుంటుందో ఆమె అభితో అలా ఎందుకంటుంది? ఐ మీన్ సరే, నేను ఒప్పుకున్నాను. అయినా కూడా నువ్వు తమాషా చేసావో లేక అలాంటిదే ఉందో అయినా కూడా ఏ అమ్మాయినా ఎందుకు చెప్తుంది? ఐ మీన్ ఏ అమ్మాయి కూడా అలా చెప్పదు. బహుశా నువ్వు చెప్పిందంతా నిజమే, కానీ నువ్వేదైతే అనుకుంటున్నావో అది నిజమైతే బాగుండు. కానీ నేను కావాలనుకున్నా కూడా ఆ నిజాన్ని ఆయనకు చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్న కేవలం నా గురించి కాదు, నీది ఇంకా ఆయన బిడ్డ మొత్తం జీవితానిది. ప్రేమ, నమ్మకం, బంధం ఇవన్నీ ఎవరి జీవితం కంటే ఎక్కువేమీ కాదు. అది ముఖ్యంగా ఆ పసి జీవితం ఏదైతే ఇంతవరకు ఈ భూమి మీద కూడా రాలేదు. నేను నా సంతోషం కోసం ఇంకా ఆ పసి ప్రాణాన్ని ఈ లోకంలోకి రాకముందే నేను తన చావుకి కారణం కాలేను తను. అందుకనే నేను కేవలం నిన్ను అబోర్షన్ చేయించుకోకుండా ఆపడం లేదు. తను అమ్మమ్మకి, ఇంట్లో అందరికీ ఇప్పుడు ఒక బిడ్డ కావాలి. అమ్మమ్మకి తన మనవడి బిడ్డ ఈ ఇంటికి ఒక వారసుడు కావాలి. ఎవరినైతే నేను ఎప్పటికీ ఇవ్వలేను. నేను ఆయన్ని ప్రేమిస్తూ ఉండొచ్చు, కానీ ఆ సంతోషాన్ని నేను ఇవ్వలేను. అలాగే నాకు తల్లినయ్యే సంతోషం కూడా దొరకదు. నాకు ఆయన నుంచి ఆప్యాయత,
నమ్మకం స్నేహం లభించకపోవచ్చు కానీ ప్రేమ లేదభి, నేను నిన్నెప్పటికీ వదిలిపెట్టి వెళ్ళను. ఆయన కేవలం నిన్నే ప్రేమిస్తున్నారు. తను నేనంత పిచ్చిదాన్ని కూడా కాదు. ఏవైతే నాకు దక్కవో దాని మీద ఆశ పెట్టుకోవడానికి నేను ఆ ఇంటికి సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే ఆ ఇంటి సంతోషం నీ బిడ్డతో ముడిపడింది. ఎందుకంటే అది ఆయన రూపం. ఓకే, అంటే నువ్వు కోరుకునేది అది నాకు పుట్టబోయే బిడ్డని తను అభి బిడ్డగా అందరికీ తెలియాలి అను. నా బిడ్డకి ది గ్రేట్ అభి పేరు దక్కుతుంది. వావ్, గ్రేట్. సరే, మరి ఇవన్నీ చెప్పినప్పుడు అది కూడా చెప్పు, అది ఎలా జరుగుతుంది అసలు? అంటే నువ్వు కోరుకుంటున్నావు నేను నా బిడ్డని 9 నెలల పాటు నా కడుపులో పెట్టుకుని జనం తిట్లు వింటూ నా కెరీర్ని పూర్తి స్థాయిలో అంతం చేసుకోవాలి. అలాగే 9 నెలల తర్వాత తనని కనేటప్పుడు బాధ భరించాలి. ఇక ఆ బిడ్డ పుట్టాక ఈ లోకం నుంచి వచ్చాక అప్పుడు నువ్వు తనని తీసుకెళ్లి నాన్నమ్మళ్ళో పడేస్తావు. ఇదిగో అమ్మమ్మ తీసుకోండి, తను మీ ముద్దుల మనవడి బిడ్డ, ఇప్పుడిప్పుడే ఈ భూమి మీదకి వచ్చిన అభి బిడ్డ, ఈ ఇంటికి వారసుడు. ఇదే కదా నువ్వు చేయాలనుకున్నది? ప్రజ్ఞ, నువ్వు నాతో గేమ్స్ ఆడడం మానేస్తే మంచిది. నువ్వు అభిని పిచ్చివాణ్ణి చేయగలవు, కానీ నన్ను కాదోకే. తను నేను నీతో గేమ్ ఏమీ ఆడటం లేదు. నేను నిజంగానే అలాగా? నాతో గేమ్స్ ఆడట్లేదు కదా నువ్వు? అయితే చెప్పు, నువ్వు ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు, నువ్వు అభి భార్యవైనప్పుడు మరి వాళ్ళు నా బిడ్డను ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఈ బిడ్డ అభిదేనని నేను నిరూపించుకున్నప్పటికీ అయినా కూడా వాళ్ళు నా బిడ్డని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నీ పేరు అభితో ముడిపడున్నంత వరకు నా బిడ్డకు ఆ ఇంట్లో పేరు దక్కదు. సో ప్లీజ్ లెట్ మీ హ్యాండిల్ దిస్ ప్లీజ్. ఇది నా బిడ్డ, నా ప్రాబ్లం, అలాగే సొల్యూషన్ కూడా నేనే అది చూసుకుంటా. సొల్యూషన్ కాదు తను. నేను నీకు అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వేదైతే చేస్తున్నావో అది సొల్యూషన్ కాదు కదా, అది నీ ప్రాబ్లంని ఇంకా పెంచుతుంది. నువ్వు ఏదైనా చెయ్యి, కానీ ఆ బిడ్డ నీ లోకంలోకి రాకుండా మాత్రం ఆపకు. చూడు, నాకు తెలుసు ఇప్పుడు కూడా ఇదంతా చాలా కష్టం అనిపించవచ్చు, కానీ నాకు ఒక్క అవకాశం ఇవ్వు, కాస్త అవకాశం ఇవ్వు. నేను ఏదో ఒక దారి ఆలోచిస్తాను. నేను నీకు దండం పెడతాను. ప్లీజ్ ప్లీజ్ ఆ బిడ్డని మాత్రం అపోర్ట్ చేయించుకోకు. తను ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పే మాట నమ్ము. ప్లీజ్ ఒక్కసారి చెప్పవి. హలో తను, నేను అభిని. ఇప్పుడు ప్రజ్ఞ గొంతు వినిపించింది. తను నీతో పాటు ఉందా? ప్రజ్ఞ లేదభి, తను ఇక్కడ లేదు. ఎనీవేస్ చెప్పు, నువ్వు ఫోన్ చేసావు ఏదో పనుందని. అవునభి, చాలా అర్జెంట్ పని. కానీ నేను కలిసే చెప్తాను. ఎప్పుడు కలవచ్చు మనం? ఇవాళ నేను బిజీగా ఉన్నాను, రేపు కలుద్దాం. ఓకే, అయితే నేను రేపు ఫోన్ చేస్తాను. బాయ్. ఓకే, అయితే నీకు 3 రోజులున్నాయి. ఈ 3 రోజుల్లో నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయి. అయినా ఒకవేళ బై ఛాన్స్ నువ్వు గనక ఏం చేయలేకపోతే అప్పుడు నీకది చాలా బాగా తెలుసు నేనేం చేస్తాననేది. అలాగే నేను ఈ విషయం ఎవరికి చెప్పను కూడా, చివరికి అభికి కూడా చెప్పను. ఎందుకంటే నేను స్వయంగా ఆ రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. ఎప్పటివరకైతే నాది ఇంకా నా బిడ్డ ఫ్యూచర్ అంత సెక్యూర్ కాదు. నువ్వేమీ టెన్షన్ పడుకు. నేను తప్పకుండా ఏదో ఒక దారి కనిపెడతాను. యూ జస్ట్ టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. తను ఏం కోరుకుంటుంది? తను నిజంగానే నా బిడ్డకు అభి పేరుస్తుందా, లేక ఏదైనా గేమ్ ఆడుతుందా? ఏమైనా కాదు, 3 రోజుల్లో క్లియర్ అయిపోతుందిగా.
అభి అయితే తన బాల్యాన్నే మర్చిపోయాడు. ఇప్పుడు నాకు వాడి బాల్యాన్ని మళ్ళీ చూడాలన్న కోరిక పెరుగుతోంది. నేను కోరుకునేది మీ ఇద్దరికీ ఒక బిడ్డ పుట్టాలి. ఎవరి కళ్ళైతే అచ్చం నీలాగా ఉంటాయో నా కోరిక తీరుస్తావు కదా. ఈ బిడ్డ అభిదేనని నేను నిరూపించుకున్నప్పటికీ అయినా కూడా వాళ్ళు నా బిడ్డని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే నీ పేరు అభితో ముడిపడి ఉన్నంత వరకు నా బిడ్డకు ఆ ఇంట్లో పేరు దక్కదు. తను చెప్పేది నిజమే. ఆ ఇంటికి కోడల్ని నేను. మరి నేనంటూ ఉండగా ఎవరైనా తన బిడ్డని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? అందుకోసం తనుకి నా స్థానం ఇవ్వాల్సి ఉంటుంది.